హీరోల ఇమేజ్ బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేస్తుందా? టాక్ తో సంబంధం లేకుండా సినిమాలకు కలెక్షన్స్ తెచ్చిపెడుతుందా? వీకెండ్ ముగిసేసరికి ముప్పావు వంతు వసూళ్లు వచ్చేస్తున్నాయా? పాన్ ఇండియన్ ట్యాగ్ ఉంటే చాలు, ఎంట బయట అని తేడా లేకుండా కలెక్షన్స్ వర్షం కురుస్తుందా? అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? నిజాలు మాట్లాడుకోవాలంటే దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ కు ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆ సినిమాకు వచ్చిన వసూళ్లకు ఎక్కడా పొంతనే లేదు. ఫస్ట్ డే చాలా వరకు డివైడ్ టాక్ తోనే ఓపెన్ అయింది దేవర. కానీ ఆ టాక్ ను తన బ్రాండ్ తో ఓవర్కమ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ దాటేసింది దేవర. దేవర వసూళ్లు చూసి ట్రేడ్ కూడా షాక్ అవుతుందేమో. ఎందుకంటే ఓపెనింగ్స్ వస్తాయని ఊహించారు, కానీ ఈ రేంజ్ సునామీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే 4.5 మిలియన్ దాటి 5 మిలియన్ వైపు పరుగు పెడుతుంది. మరోవైపు హిందీలోనూ బాగా పికప్ అయింది దేవర. అక్కడ 3 రోజుల్లో 30 కోట్ల నెట్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర దూకుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. 3 రోజుల్లోనే 80% రికవరీ తీసుకువచ్చింది ఈ చిత్రం. మరో 2 రోజుల్లో దసరా హాలిడేస్ కూడా మొదలవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ దేవర దూకుడు ఖాయంగా కనిపిస్తుంది. రాజమౌళి తర్వాత హీరోలకు హిట్ ఉండదనే బ్యాడ్ సెంటిమెంట్ కు తారక్ బ్రేక్ చెప్పినట్లు.